హాయ్ రాజేష్. హాయ్ అన్న. గ్లాడ్ టు మీట్ యూ. నైస్. నీ పూర్తి పేరు చెప్పు. ధనాల రాజేష్. ధనాల రాజేష్. మమ్మీ పేరు ధనాల రాజేశ్వరి. ధనాల రాజేశ్వరి. నాన్న పేరు ధనాల సూర్యనారాయణ. ధనాల సూర్యనారాయణ. సో రాజేష్, నువ్వు స్టడీస్ ఎక్కడ దాకా కంప్లీట్ చేసినావు? ఇప్పుడు బీటెక్ డిప్లొమా సెకండ్ ఇయర్ అన్న. డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్నావు. ఫస్ట్ ఇయర్ దాకా కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? సో కంప్యూటర్ ఇంజనీరింగ్. సిఎస్సి కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే. సో నీ లైఫ్ లో నీ గోల్ ఏంటిది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే కంపల్సరీగా నువ్వు బీటెక్ చేయాలి. సో ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమైనా ఎంసెట్ రాసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? 3 years డిప్లొమా 3 years. ఓకే. థర్డ్ ఇయర్ అయిన తర్వాత 1 year ప్లేస్మెంట్ డిప్లొమా వస్తే ఒకసారి చూసి దాన్ని బట్టి మళ్ళీ బీటెక్ చేస్తాం. ఓకే. సో నీ హాబీస్ ఏంటి? హాబీస్ డ్రాయింగ్ అన్న. డ్రాయింగ్ స్లీపింగ్. మన దాంట్లో ఎవరికి ఒక్కరికి కూడా డ్రాయింగ్ హ్యాబిట్ లేదు కదా, నీకెలా వచ్చింది ఇది? చిన్నప్పటి నుంచి అన్న. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేస్తావా? ఏమైనా డ్రాయింగ్స్ ఉన్నాయా నువ్వు చేసినవి? చూపించగలవా మాకు? ఉన్నాయన్న. చూపించు ఒకసారి. అరే రజనీకాంత్, ఇది చిన్నప్పుడు వేసినట్టున్నావుగా. అది చిన్నప్పుడు వీడియో కూడా ఉంచుకున్నా. ఇది మన శివుడిది కదా. బానే వేసినావు రాజేష్ డ్రాయింగ్స్. వినాయకుడు డాయింగ్. అబ్బా. ఓకే. సో మరి గోదావరి కన్నా చదువుకుంటలేవు? అయితే అది ఇక్కడ వైజాగ్ వెళ్ళిపోయినావు. వైజాగ్ అంత ఈజీగా వెళ్ళిపోయి చదువుకున్నావు? డాడీ నానే చెప్పి వెళ్ళిపోయినావు. నాన్న నువ్వు చదువుకో, అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంచుతా చదువుకో అని చెప్పేసి అంటే వెంటనే వెళ్ళిపోయినావా? అట్లా చెప్పలే. మరి అంటే హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా 15 days అట్లా పోయిరా హాలిడేస్, ఇంకా తీసుకో అప్పుడు ఎవరు రారు కదా స్కూల్ కి అని చెప్పారు. సరే అని నేను అక్కడికి పోయినా. పోతే ఇంకా తిరిగినాం. ఒక 1 వారం రోజులు అట్లా తిరిగినాం. 1 వారం రోజులు మంచి హ్యాపీగా ఊరంతా తిరిగిర్రు, ఎంజాయ్ చేసిర్రు. తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ లా అక్కడ స్కూల్ లో జాయిన్ చేసిర్రు. అంటే నీకు హాస్టల్ కి స్కూల్ కి పంపిస్తున్నా అని చెప్పేసి అన్న విషయం నీకు తెలియదు? ఆడు ఏం వరకు తెలియదు. స్కూల్ లో జాయిన్ చేసిన ఇప్పుడు కూడా నాకు తెలియదు. స్కూల్లో జాయిన్ చేసింది కూడా నీకు తెలియదు? యూనిఫామ్ కొనడానికి పోతే అప్పుడు తెలిసింది. వీళ్ళేదో నాకు స్కెచ్ చేసిర్రు బాబు, ఇక నన్ను గోదావరికి నువ్వు పంపించారేమో అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి, నేను ఇక్కడే ఉండి చదువుకోవాలేమో అన్నది నీకు అర్థమైంది. అదే అప్పుడు అడిగిన ఎందుకు యూనిఫామ్ ఎవరికి నీకే అని చెప్పారు. నాకెందుకు ఏడవనా అన్న. మరి ఎందుకు వచ్చారని ఎన్నిసార్లు ఏడ్చిండు. ఎట్లుంటారు అన్న పేరెంట్స్ ని వదిలేసి. మరి ఎలా అలవాడంటే మామ మా చిన్న మామయ్య పేరు జగదీశ్వర్. మూవీ చూస్తావా? చూస్తా అన్న. ఇప్పటిదాకా వచ్చిన రీసెంట్ మూవీస్, ఓల్డ్ మూవీస్ అన్ని చూసినావా? అన్ని. ఫేవరెట్ మూవీ? బ్రదర్స్. నేను ఇంకోటి చెప్పి, సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసినావు? బాగా ఎంజాయ్ చేసిన. ఏమేం చేసినావు అసలు సమ్మర్ హాలిడేస్? అంటే అమ్మలతో ఉండు, అంటే చాలా సంవత్సరాలు అవుతుంది అన్న. దగ్గర ఒక 5-6 years అవుతుంది మమ్మీ వాళ్ళతో ఇంత టైం స్పెండ్ చేసిన రోజులు. దాని తర్వాత ఇదే ఉండు. 5-6 years తర్వాత అమ్మోళ్ళతో నెల రోజులు స్పెండ్ చేసినావు. ఏంట్రా ఎట్లుండగలిగినవరా అసలు? అంటే 3 years బాధపడ్డా బాగా. అంటే అచ్చి పట్టుకోపోతారేమో అని చిన్న ఆశ అప్పుడుండే. అంటే స్కూల్ లో పోయేటోని కాదన్న, నాకు మా మామ దింపేటోడు. అందరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దింపేటోళ్ళు. నాకు బాగా అనిపించేది. అత్తరేమో అని చూసేటోడిని. ఎప్పుడు వచ్చినప్పుడల్లా అడిగేటోడిని. సంక్రాంతికి ఉండరుగా, పండగకి అత్తరుగా, అత్తరు వచ్చి నన్ను పట్టుకుపోతారా లేదా అని అడిగేటోడిని. అద్దు నువ్వు ఉండి చదువుకుండా అని అనేటోడు. ఆ టైంకి ఏదో ఒకటి చెప్పేటోళ్ళు. సరే తీగా అట్లా. అయినా నువ్వు ఉండు కూడా ఒక అందుకు మంచిదే అయిందిరా. స్టడీస్ అనేది బాగా కంప్లీట్ చేసినావు. నీ 10th మార్క్స్ ఎంత? 467 అన్న. బానే వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదా? ఏంటి ఇంగ్లీష్ లో 92 మార్క్సా? నీకోటి చెప్పనా, మీ మమ్మీ అదిగోరా అతనే శ్యామన్నయ్య ఇక్కడ బాగా చదువుకున్నాడు అని చెప్పేసి అనుకొని చెప్తా ఉంటే నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోడిని. ఇప్పుడు నీ ఇంగ్లీష్ మార్కులు నా ఇంగ్లీష్ మార్కులు కంపేర్ చేసుకుంటా అంటే 92 మార్కులు అంటే నాట్ ఏ జోక్. గ్రామర్ లో ఎవరికి రావు. మీ ఇంగ్లీష్ సార్ ఎవరైతే ఉన్నారో శంకర్ సార్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గ్రామర్ లో తోపున్నట్టున్నాడు ఆయన బాగా. అంత మార్క్స్ అచీవ్ చేయడము నాట్ ఏ జోక్ తెలుసా? గ్రామర్ లో ఎవరికి రావు కంప్లీట్ గా. మ్యాథమెటిక్స్ లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, మిగతా కానీ ఇంగ్లీష్ లో మాత్రం గెయిన్ చేయడం నాట్ ఏ జోక్. వచ్చిందంటే గ్రేటేరా, మామూలుడి కాదురా నువ్వు. సరే, మన గోదావరి కానీ ఇప్పటికి ఎన్ని రోజులు ఉన్నావు? 35 అట్లా. 40 days అయితే అంటే 1.5 month దాకా ఉన్నావు. సో మరి మన గోదావరి కానీ కల్చర్ ఎట్లా అనిపించింది?
ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే మంచిది అన్న ఇక. ఏరా అంత పెద్ద మాట అనేసినావు. అంటే స్టడీస్ పరంగా చూస్తే ఎవరు అట్లా చదువుకున్నట్లు లేరు ఈడ. అంతే ఎంజాయ్ చేసేదానికే చూస్తారు, టైం వేస్ట్ చేస్తారు బాగా. టైం వేస్ట్ అనేది చేస్తున్నారు. దేంట్లైనా స్కిల్ ఏదైనా నేర్చుకోవాలి, ఇట్లా దేంట్లైనా ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ టైం వేస్ట్ చేస్తే ఏమవుతుందా. రైట్. సో మన మన పిల్లలకి చెప్పే సజెషన్ ఏంటి చెప్పు మరి, ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతావా మన వాళ్ళకి? సజెషన్ అంటే టైం వేస్ట్ చేయకుండా నీటి చదువుకుంటే చాలా అన్న. అంతే, ఇది ఒకటే డైలాగు. అంతే, టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడమో లేకపోతే చదువుకోవడమో చేస్తే చాలు. ఎక్కువ టాపర్ అయిపోకలే, ఏదో కొద్దిగా స్టడీ నాలెడ్జ్ ఉండాలి. రైట్. అండ్ సోషల్ మీడియా మీద నీ అభిప్రాయం ఏంటి రాజేష్? సోషల్ మీడియా అంటే ఇప్పుడు బాగా అంటే ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు నీకంటూ ఒక ఇది ఉండాలన్న, స్కిల్ ఉంటే నువ్వు దేని ద్వారా అయినా, ఎడిటింగ్ స్కిల్ ఉందా అనుకో, ఎడిటింగ్ చేస్తూ నువ్వు కంటెంట్ చేసుకున్నా నీకు డిజైనర్ కింద దేని కింద అయినా తీసుకుంటారు ఎగ్జాంపుల్ గా. క్రియేషన్ ఓకే, నేను అడిగేది గ్రోత్ కోసం కాదు. సోషల్ మీడియాతోని మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది అని అడుగుతున్నా. అడ్వాంటేజెస్ అంటే ఏదైనా నేర్చుకోవచ్చు అన్న, ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్ లో వస్తుంది. లేకపోతే డ్రాయింగ్ ఏదైనా క్రాఫ్ట్ గానీ, క్రాఫ్టింగ్, డ్రాయింగ్, ఇంకా ఇంకా క్లాస్ స్టడీ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. స్టడీ పర్పస్ కూడా అంటే క్లాసెస్ ఏమైనా మనకు కావాల్సి వస్తే ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తెలియకపోతే అందులో వెతుక్కోవచ్చు. సో స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు యూట్యూబ్ తోని. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వస్తే అంటే కొంతమంది బ్యాడ్ వర్డ్స్ తో వీడియోస్ చేస్తారు కదా అన్న, వాళ్ళ వల్ల కొంతమంది స్పాయిల్ అవుతారు. ఇంకా ఇంకో పాయింట్ ఉంది, సోషల్ మీడియాకి మొత్తం కంప్లీట్ గా అలవాటు పడ్డ వాళ్ళు లేచిన వెంటనే ఫోన్ చూస్తారా, ఫోన్ చూస్తేనే బ్రష్ చేస్తారు, ఫోన్ చూస్తేనే టిఫిన్ తింటారు, సప్ 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 సప్, ఫోన్ చూస్తేనే బాత్రూమ్ పోతాడు, సప్ 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 సప్, ఫోన్ చూస్తేనే బ్రష్ చేస్తారు. తర్వాత ఏంటి, టీవీ చూస్తాడు రా, టీవీ కూడా ఆన్ చేస్తాడు కంప్లీట్ గా. ఆడింట్లో ఒక పర్సన్ వస్తాడు ఇంటికి, ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళకి టైం స్పెండ్ చేయకుండా ఓన్లీ ఆన్లైన్ రీల్స్. సోషల్ మీడియా ఎట్లుందంటే ఒక పర్సన్ ని కంప్లీట్ గా టైం వేస్ట్ చేయడానికి అడిక్ట్ చేసేంత విధంగా ఉన్నది. ఇప్పుడు చూసే వాళ్ళకి టైం వేస్ట్ రా, ఏది ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకైతే ఒక ప్రాబ్లం లేదు, ఎంటర్టైన్మెంట్ ఒక 5 నిమిషాలు. అదే పనిగా పొద్దున్న సాయంత్రం ఫోన్ తోనే ఆడినాం అనుకో టైం వేస్ట్ కంప్లీట్ గా. దీంతో ఎవరికి ఉపయోగం అంటే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగము. యాక్చువల్లీ మనము ఆ ప్లేస్ లో ఉండాలి, వీ హ్యావ్ టు బి ఇన్ దట్ ప్లేస్. కంటెంట్ క్రియేట్ చేసే ప్లేస్ లో మనం ఉండాలి, చూసే ప్లేస్ లో వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్ లో ఏమవుతుంది, మనమే చూసే వాళ్ళం అవుతున్నాం, వాళ్ళు చేసే వాళ్ళు అవుతున్నారు. సో ఇది మనం కొద్దిగా మార్చుకోవాలి. ఏదైనా మనకు అవసరమైన విషయాన్ని తెలుసుకోవడంలో తప్పేం లేదు, కానీ అదే పనిగా ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే కనుక మన ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. సోషల్ మీడియాతో డిసడ్వాంటేజ్ అది. ఓకే, నెక్స్ట్ మన గోదావరి కనుక వస్తే మన నీకు ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? పాత ఫ్రెండ్సే అన్న. పాత ఫ్రెండ్స్ అంటే పేర్లు? పాత ఫ్రెండ్స్ అంటే ఈ పండన్న, బన్నన్న, బన్ను, అంతే. ఈ రిషి. మరి ఈ 40 days జర్నీ చేసిన ఇక్కడ గోదావరి కండ్ల మెమరీస్ ఏం లేవా? ఎందుకు లేవన్నా, మత్తడికి పోయినాం. మత్తడి పోయి అటు నుంచి వచ్చినప్పుడు ఒకసారి పెట్రోల్ అయిపోయింది. ఎక్కడ రా, మనమే కదరా పోయింది. ఎక్కడ మన రామగుండం నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్ గా పిల్లర్స్ ఉంటాయి చూడు, ఆడ వరకు తోసుకుంటూ వచ్చినాం. అక్కడ అయిపోతే పెట్రోల్ బంక్ వరకు తోసుకుంటూ వచ్చినాం కదా. అదొకటి. ఇద్దరు నడుచుకుంటూ వచ్చి వెనకాల బండి మీద వస్తే. ఎవరు? రిషి గాడు, ప్రసాద్ గాడు. ఇంకోటి మత్తడికి మనం యాక్చువల్గా ఆ రోజు ఈతకాయలు తెంపినాం, తిన్నాం. స్నానం కోసం అని చెప్పేసి పోయేసరికి ఈతకాయలు ఉన్నాయి. ఎన్ని ఈతకాయలు తెంపినాం కదరా. బాటిల్, నేను ఒక బాటిల్ నింపుకున్నాడు రిషిగాడు. మా శరణ్య బాపకి ఇస్తా అనుకోండి, సగం బాటిల్ నింపిండ్రా. ఒక్క ఈతకాయ కూడా ఇవ్వలేదురా శరణ్య బాప. సో మరి ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ ఏం లేవు మత్తడి కాకుండా? ఫ్యామిలీతో ఉన్నా అంతే, ఎన్ని రోజుల తర్వాత. మరి రోజు డైలీ రొటీన్ ఏంటిది నీది? డైలీ రొటీన్ ఆడుంటే మాత్రం లేతా, తానం బ్రష్ చేసి అన్ని ఇక కాలేజీకి పోతా. కాలేజ్ లాంగ్ అన్న కొద్దిగా, మా ఇంటి దగ్గర నుంచి ఒక 17-18 kilometers ఉంటుంది. అప్ అండ్ డౌన్ చేస్తా. పోయి తెల్లారిపోయినప్పటికీ అక్కడ 9
వచ్చినప్పటికి ఇంటికి 6:45 అవుతుంది. ఉమ్, బస్సు ఖాళీ ఉండదు కదా అన్న ఆర్టీసీ. ఉమ్, మళ్ళీ ఇంటికి వచ్చి ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటా, ఉమ్. తింటా, పడుకుంటా. ఖాళీగా ఉండదు అనుకున్నా అంటే ఒక్కోసారి బస్సులు కూడా సరిగా ఆపరు కదరా. ఆఫర్ లేడీస్ ఉంటే అస్సలు ఆఫర్ అన్న. ఆ, అటువంటప్పుడు నువ్వు రన్నింగ్ చేసుకుంటే ఎక్కడైనా రన్నింగ్ అమ్మ నాకు అంత సీన్ ఎక్కడిది. నా ముందు ఇద్దరు పడ్డారు, ఒకసారి ఎగ్జామ్ చూసిన, నా ముందు ఇద్దరు పడ్డారు, అవసరం మనకు అనుకొని ఆగినప్పుడు ఎక్కుతా. సరే, ఈ బస్సు కాకపోతే ఇంకొక బస్సు అంటే ఒక 10-15 నిమిషాలు చేయాలి. సో ఈ రోజు బస్సులు మాత్రం కంప్లీట్ గా నువ్వు రన్నింగ్ చేసి ఎక్కకు. అది ముఖ్యంగా చెప్తున్నా అంటే నాకు ఒక అనుభవం ఉన్నది, నాకని కాదు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. యాక్చువల్గా వాడు ఇక్కడ ఫైన్క్లైన్ దగ్గర ఒక చిన్న బిజినెస్. వాళ్ళ అన్నయ్య ఏంటిదంటే హైదరాబాద్ లో ఉండి చదువుకునేటోడు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి దుబాయ్ లో వర్క్ చేసేటోడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న అమౌంట్ పంపిస్తే గానీ వీళ్ళకి వెళ్ళేది కాదు, బాగా కష్టపడేవాళ్ళు. అయితే ఇదే రన్నింగ్ బస్ ఎక్కేటప్పుడు బస్సు కింద టైర్ కింద పడి చనిపోయింది. అందుకని ఎప్పుడుగానే ఎక్కువ. ఓకేనా, మరి ఇంకా ఈ పోడ్కాస్ట్ తోని ఎవరికైనా ఏదైనా చెప్దామని చెప్పేసి అనుకున్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా మెసేజ్ మన వ్యూవర్స్ కానీ మన ఓజీపీ ఫ్యామిలీకి కానీ? ఎవరికైనా ఒకటే, మా టైం వేస్ట్ చేయకుండా నీటి దేంట్లో దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయండి. టైం ని ఇన్వెస్ట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ లో, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ లో. గుడ్ థాట్. మరి మా అఫీషియల్ గల్లీబాయ్ ఫ్యామిలీ ఛానల్ కి అఫీషియల్ గల్లీ బాయ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.